ఈరోజు బడిబాట కార్యక్రమంలో భాగంగా కార్మిక శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం చూడ మండల కేంద్రంలో బడికి వెళ్లని బాల కార్మికులను గుర్తించి బడి ఈడు పిల్లలందరూ బడిలోనే ఉండాలని, 18 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకోవద్దని, పిల్లలందరూ బడికి వెళ్లాలని, పిల్లలు ఎవరు షాపుల్లో పనిచేయకూడదని, పిల్లల్ని బడిలో పనికి పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని, చట్టరీత్యా పిల్లలను పనిలో పెట్టుకుంటే 2 లక్షల జరిమానా, 1 సంవత్సరం జైలు శిక్ష ఉంటుందని జిల్లా కార్మిక సంక్షేమ శాఖ అధికారులు జగదీశ్వర్ రెడ్డి సార్, వినోద్ సార్, రాజలింగం సార్జీ, జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాజేంద్ర ప్రసాద్ గారు, ఐసిడిఎస్ సూపర్వైజర్ ఉమా రాణి గారు, జిల్లా బాలల పరిరక్షణ విభాగం సోషల్ వర్కర్ రవికాంత్ గారు, అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమములో కార్మిక శాఖ బడి ఈడు పిల్లలను పనిలో పెట్టుకుంటే గుర్తించే కార్యక్రమంలో ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినా, గొడవలకు దిగిన 353 సెక్షన్ ప్రకారం నాన్ బెయిలబుల్ వంటి కఠిన చర్యలు ఉంటాయని, ఈరోజు కార్యక్రమంలో భాగంగా 8 మంది పిల్లలను గుర్తించి బడిలో చేర్పించడం జరిగింది. దుకాణాలు సంస్థలు నడిపేటోళ్ళు తక్కువ పైసలకు మాకు పనికి దొరుకుతారని చెప్పి పెట్టుకుంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు మీ దగ్గరికి పంపిస్తున్నారు. వాళ్ళది తప్పే, పెట్టుకోవడం మీది తప్పే. దయచేసి ఏ యజమాని కూడా తక్కువ వయసు ఉన్న వాళ్ళని, 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళని బడిలో మన ఇంటి మీ షాపులలో పెట్టుకోకండి. మీ వాళ్ళ ఎవరైనా తల్లిదండ్రులు వచ్చి వాళ్ళు పెట్టుకుని నేను రిక్వెస్ట్ చేసినా కానీ వాళ్ళకి చెప్పండి. మా మీద కేసులు అయితే మేము పెట్టుకోమని ఖచ్చితంగా చెప్పండి.